భూమిపై ఉన్న సముద్రాల్లో దాదాపు 95% భాగం ఇప్పటికీ మానవాళికి అంతుచిక్కకుండా ఉంది. సముద్ర గర్భంలో ఏముందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కేవలం కొన్ని గంటలు మాత్రమే డైవింగ్ చేయగలిగేవారు. కానీ ఇకపై సముద్రం అడుగునే రోజుల తరబడి ఉంటూ పరిశోధనలు చేసే అద్భుత సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో సరికొత్త అండర్ వాటర్ హోమ్ వాన్గార్డ్ సిద్ధమైంది. అమెరికాలోని ఫ్లోరిడా కీస్ నేషనల్ మెరైన్ శాంక్చురీ సముద్ర గర్భంలో ఒక సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. సముద్రపు లోతులను, అక్కడి జీవజాలాన్ని నిరంతరం అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల కోసం వాన్గార్డ్ అనే అత్యాధునిక అండర్ వాటర్ హౌస్ ను ఏర్పాటు చేశారు. గత 40 ఏళ్లలో సముద్ర గర్భంలో ఇలాంటి మానవ నివాస స్థలాన్ని నిర్మించి పరీక్షించి ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. డీప్ అనే సాంకేతిక సంస్థ ఈ వినూత్న ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. సాధారణంగా సముద్రంలోకి వెళ్లే డైవర్లు ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని కేవలం అరగంట లేదా గంట మాత్రమే లోపల ఉండగలరు. పైగా నీటి ఒత్తిడి వల్ల వచ్చే నరాల బలహీనత, నొప్పులు వంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి వెంటనే పైకి రావాల్సి ఉంటుంది. కానీ ఈ వాన్గార్డ్ లో శాస్త్రవేత్తలు రోజుల తరబడి ఉండగలరు. వాన్గార్డ్ అనేది ఒక సాచ్యురేషన్ డైవింగ్ వ్యవస్థ. అంటే ఈ నివాసం లోపల ఉండే ఒత్తిడిని సముద్రం అడుగున ఉండే ఒత్తిడికి సమానంగా సర్దుబాటు చేస్తారు. దీనివల్ల శాస్త్రవేత్తల శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడిపోతుంది. ఫలితంగా వారు డీకంప్రెషన్ సమస్యలు లేకుండా వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు సముద్రం లోపలే గడపవచ్చు. ఈ సాంకేతికత వల్ల శాస్త్రవేత్తలకు సముద్ర పర్యావరణంపై 24 గంటల పాటు నిఘా పెట్టే అవకాశం లభిస్తుంది. కేవలం గంటల వ్యవధిలో చూసే సమాచారం కాకుండా సముద్ర జీవుల పూర్తి రోజువారీ జీవన చక్రాన్ని వారు గమనించవచ్చు. ఇక్కడి నుంచి శాస్త్రవేత్తలు ఒకేసారి 6 నుంచి 8 గంటల పాటు సముద్రం అడుగున నిరంతరాయంగా పరిశోధనలు చేయవచ్చు. ఈ అండర్ వాటర్ హ్యాబిటాట్ పొడవు దాదాపు 11 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు మాత్రమే ఉంటుంది. చాలా చిన్న స్థలమే అయినప్పటికీ 4 వ్యక్తులు సౌకర్యవంతంగా నివసించేలా దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఒక డైవింగ్ సెంటర్, స్నానపు గదులు, టాయిలెట్లు, ఒక చిన్న వంటగది, పడుకోవడానికి బంక్ బెడ్స్, రిలాక్స్ అవ్వడానికి ఒక కమ్యూనల్ ఏరియా ఉన్నాయి. ఒక చిన్న మూసి ఉన్న ప్రదేశంలో 4 వ్యక్తులు కలిసి కొన్ని రోజుల పాటు ఎలా నివసిస్తారు అనే మానసిక ప్రవర్తనను అధ్యయనం చేయడం కూడా ఈ పరిశోధనలో ఒక భాగం. ఈ వాన్గార్డ్ సముద్ర ఉపరితలం నుంచి 17 మీటర్ల లోతులో ఉంది. ఇక్కడి నుంచి శాస్త్రవేత్తలు ఏకంగా 30 మీటర్ల లోతు వరకు వెళ్లి లోతైన పగడపు దిబ్బల వ్యవస్థను అధ్యయనం చేయవచ్చు. సాధారణ స్నార్కెలింగ్ లేదా షాలో డైవింగ్ ద్వారా ఈ ప్రాంతాలను చేరుకోవడం సాధ్యం కాదు. ఈ వాన్గార్డ్ కేవలం సముద్ర పరిశోధనలకే పరిమితం కావడం లేదు. భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకు వెళ్లే వ్యోమగాములకు కూడా ఇది శిక్షణా వేదికగా మారబోతోంది. డీప్ సంస్థ డైరెక్టర్ డాన్ కెర్నాగిస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ హ్యాబిటాట్ ను కేవలం మెరైన్ సైన్స్, పగడపు దిబ్బల పునరుద్ధరణ కోసమే కాకుండా అంతరిక్ష వ్యోమగాములకు కఠినమైన వాతావరణంలో ఎలా బతకాలనే దానిపై శిక్షణ ఇవ్వడానికి కూడా ఉపయోగించనున్నారు. అంతరిక్ష నౌకల్లో ఉండేలాంటి పరిమిత స్థలం ఇక్కడ ఉండటంతో వ్యోమగాములకు ఇదొక అద్భుతమైన శిక్షణా కేంద్రం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాచరణ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లోనే అధికారికంగా సైంటిఫిక్ మిషన్లు ప్రారంభం కానున్నాయి. సముద్రాల రహస్యాలను ఛేదించడమే కాకుండా మానవాళిని అంతరిక్ష పరిశోధనల్లో తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఈ వాన్గార్డ్ ఒక కీలక మైలురాయిగా నిలవబోతోంది.